కడప జిల్లా బి కోడూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై ఎంపీడీఓ భాస్కర్రావు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ భాస్కర్రావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడే విధంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను ట్రైనింగ్ పొందిన కార్యదర్శులచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మొదట జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి ప్రణాళిక తయారు చేయటంలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. గ్రామ సభలను నిర్వహించేటప్పుడు అందరిని పిలిపించి అందరి సమన్వయంతో చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్రావు, జెడ్పీటీసీ దావీదు, సర్పంచ్ మునిరెడ్డి, వెలుగు ఏపీఎం సీతారామరెడ్డి, డాక్టర్ వినీత్ కుమార్, రాజు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు. కనీసం ఒక్కొక్కరు ఒక 10-20 చేసిన కూడా స్మాల్ ప్రోగ్రెస్ ఉంది. మనది ఎంత ఉంది? 18% ఉంది. మిగతా మండలాల్లో 45, 55, 60 ఉన్నాయి. దయచేసి ఎందుకంటే రేపు సెలవు దినం కూడా మీరు వర్క్ చేసినా మనకు ప్రోగ్రెస్ రాదు. మండే రాదు, ఖచ్చితంగా సోమవారం కలెక్టర్ గారు ఖచ్చితంగా వెలిగిస్తున్నారు. చాలా సీరియస్ ఉంది. నా రిక్వెస్ట్ ఏమిలే, ఈ హౌస్ టు హౌస్ అనేది సరే బాగానే ఉంది. మనం ఇది మాత్రం ఎంపీసీ మాత్రం కొంచెం లిస్ట్లో ఉన్నాము. దయచేసి అందరూ సహకరిస్తే సోమవారం మన కలెక్టర్ రివ్యూలో చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి అందరూ పంచాయతీలు స్టాఫ్ సిబ్బంది మాత్రం ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ లోపల ఖచ్చితంగా ఈ సచివాలయం కనీసం 30-40 ఏళ్ళు మీరు చేయాలని కోరుకుంటున్నాను. ఆయన ప్రియత ఎమ్మెల్సీ గారు ఏమన్నాడు, ఏమయ్యా ఏమైనా చెప్తాంటే నువ్వు ఏమైనా ఇంతమంది 52 మంది చెప్పేసి ఉంటే ఒక దీపోడు చెప్పేసి ఏమైనా చెప్తాను మీ ఆఫీసర్ల గురించి అంటాడు. అయితే నా కోరికయ్యా, నా బీకోడు ఆఫీసర్లు అంటే నా కోరిక. నేను ఆఫీసర్లను ఎప్పటికి కూడా సర్పంచులు కానీ బీకోడులోని ఆఫీసర్లు కానీ సచివాలయంలో ఉండే వాళ్ళు కానీ ఎప్పుడు కూడా నేను పెద్ద గౌరవిస్తానని, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నా గౌరవం. ఎందుకంటే మన పంచాయతీ ఆఫీసర్, మన పంచాయతీలో మనము చేసే పనులు అభివృద్ధి ఏంటంటే నీళ్లు తాగునీరు అన్నమాట. తాగేదానికి నీరు శుభ్రం చేయాలి. ట్యాంకీలు తాగునీరు ట్యాంకీలు శుభ్రం చేయాలి. ఎందుకంటే వానలు వచ్చి భయంకరమైన నీళ్లు వచ్చింటే జనాలకు అనేకమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. ఎందుకంటే మనము పంచాయతీ సెక్రటరీలు ఇప్పుడు చెప్పినాడు, రామసరావు సెక్రటరీలు, పాయలకొండ సెక్రటరీ చక్కదనంగా చెప్పినారు, బాగా చెప్పినారు. అందుకు కాబట్టి బాగా మనం ఉండే సెక్రటరీలు కానీ పంచాయతీల్లో ఉండే సర్పంచులు కానీ మన గ్రామంలో నేరుగా మరి దేశ పౌరులు అయితే రైతుకు సంబంధించిన ప్రతి ఒక్కరికి, రైతుకే కాదు ప్రజలకు, ఎందుకంటే మనకు ఇచ్చిన